కాళేశ్వరంపై కమిషన్ కు అప్పటి కేబినెట్ మినిట్స్ చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించాలని కేబినెట్ లో చర్చించలేదు అని నివేదికలో వెల్లడించిన ప్రభుత్వం కేవలం పరిపాలనా అనుమతితోనే మేడిగడ్డ నిర్మించాలని తెలిపింది. 2016 మార్చి 1న మేడిగడ్డ నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని వెల్లడించింది. పనులు మొదలయ్యే సమయానికి డిపిఆర్ కూడా లేదని, పరిపాలనా అనుమతి ఇచ్చిన ఏడాది తర్వాత 2017లో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగిందని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. మా ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, సో ప్రభుత్వం చెప్తోంది ఏంటి? కాళేశ్వరం మిషన్ లో ఏది కూడా రూల్ ప్రకారం జరగలేదు, అదేనా? రైట్, అంటే ముందు నుంచి కూడా ప్రభుత్వం వాదిస్తుంది ఎక్కడ కూడా క్యాబినెట్ లో అప్రూవల్ లేదు అనేది ఏదైతే చెప్తుందో, ఈ రోజు కమిషన్కి ఇచ్చిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేవలం పరిపాలన అనుమతులు మాత్రమే క్యాబినెట్లో చర్చించారు తప్ప ఎక్కడ కూడా క్యాబినెట్ అప్రూవల్ని తీసుకోలేదు, క్యాబినెట్ అప్రూవల్ కోరలేదు అనేది ప్రభుత్వం కమిషన్కి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సో దీని ఆధారంగానే కమిషన్ పూర్తి స్థాయిలో నివేదికను రెడీ చేయనుంది. దీనికోసం మాత్రమే ఇప్పటివరకు కమిషన్ తుది నివేదికను తయారు చేయడానికి ఆగింది. సో ఈ అప్రూవల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ రావడంతో కమిషన్ కూడా తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడానికి, దాని తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఒక మార్గం అయితే సుగమమైనట్టుగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొద్ది రోజులుగా ఇరిగేషన్ అధికారులతో, ఎక్స్పర్ట్స్తో అధ్యయనం చేసింది. ప్రతి మినిట్స్ను కూడా జాగ్రత్తగా పరిశీలించింది. దాంట్లో ఎక్కడా కూడా కేవలం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ తప్ప ప్రభుత్వం నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేవు అనేది గుర్తించింది. దీన్ని ఏ రకంగా మొత్తం అప్రూవల్స్ తీసుకున్నారనే ప్రతి మినిట్స్ని కూడా కమిషన్కి అందించింది. కమిషన్ కూడా 3 సెట్ల ప్రకారం తీసుకున్నారు. ఒక్కొక్క సెట్ని తన దగ్గర ఒక సెట్ నుంచుకొని మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఇంకొక సెట్ని ఎండార్స్ చేసి పంపించినట్టుగా తెలుస్తుంది.